గనుక తల్లి నిన్నే వెతుక్కుంటూ ఒక శుభవార్త అనేది రాబోతోంది. నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే కనుక నువ్వు ఈ దుర్గమ్మను ఈ రోజున తాకిన పుణ్యదినం రోజున నీకు ఖచ్చితంగా రేపు 7 గంటలకల్లా నీకు వినాలి అని అనుకుంటున్నటువంటి, నీకోసం చూస్తున్నటువంటి ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి అమ్మవారైతే మనకి ఈ శుభవార్త ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న కథనైతే వినిపించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఇద్దరికి కూడా ఒకరికి తోడుగా ఉంటూ ఉంటారు. అమ్మ చాలా కష్టపడి బిడ్డను చక్కగా చదివిస్తూ ఉంటుంది. బిడ్డ కూడా అమ్మ మాట జవదాటకుండా చక్కగా చదువుకుంటూ ప్రయోజకుడు అవుతాడు. అమ్మకి కొడుకే ప్రాణం.